హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు రుచికరమైన మష్రూమ్ కర్రీ ఏ విధంగా చేయాలో చెప్తానండి. ఈ విధంగా మనం మసాలా దినుసులు తీసుకోవాలి. వీటిని ఆయిల్‌లో బాగా వేపుకోవాలండి. సో, వేపుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే, బాగా వేపుకున్న తర్వాత మనము మష్రూమ్స్ ఏసేస్తామండి. మష్రూమ్స్ ఏసి వేపుతామాట. ఈ మష్రూమ్స్‌ని మనం ఇలాగ వండితే చాలా బావుంటదండి. ఈ మషాలాలన్నీ మష్రూమ్స్‌లోకెళ్తాయండి. ఎళ్లి మంచి టేస్ట్ ఆ ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటదండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా వండితే. అంతేగాని ఈ మష్రూమ్స్‌ని కొంచెం లాస్ట్‌లో ఏసామనుకోండి మనము, ముక్కకి మసాలా పట్టదనమాట. సో, ఈ విధంగానే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం మష్రూమ్స్‌ను వేపుతూ, వండుతూ ఉండాలండి. ఓకేనండి. ముందు మసాలా దినుసులు వేసాం. ఆ తర్వాత మష్రూమ్స్‌ని వేసి వేపాలమాట. అప్పుడు ఈ ఫ్లేవర్ అంతా మష్రూమ్స్‌కి పడతదండి. లాస్ట్‌లో ఏస్తే పట్టదనమాట. సో, ఈ విధంగా వండుకుంటే చాలా బావుంటదండి. సో, ఈ విధంగా మనం బాగా వేపుకుంటామండి. కొంచెం సేపు బాగా వేపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వేపుకోండి. ఓకేనండి. 10 మినిట్స్ వేపుకుంటే ఈ యొక్క ఫ్లేవర్ అంతా దానికి పడతదనమాట. ముక్కకు పడతదండి. ఆ తర్వాత మనము ఆనియన్స్ ఏసుకోవాలండి. పచ్చిమిరపకాయ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్, పచ్చిమిరపకాయ వేసుకొని బాగా మళ్ళీ వేపాలండి. బాగా వేపాలన్నమాట. ఈ యొక్క ఆనియన్స్ అనేవి మగ్గే వరకు మనము వేపాలండి. సో, ఈ విధంగా మనము మష్రూమ్‌ని ముందు నుంచే వేసేయాలండి. ముందు నుంచి వేసి ఈ విధంగా వండితే మష్రూమ్ ఎంత టేస్టీగా వచ్చిందండి. అదసలు చప్పగా కూడా లేదన్నమాట. చక్కగా మసాలాలన్నీ ఫ్లేవర్స్ పట్టి ఎంత ఆ ముక్క మష్రూమ్ ముక్క చాలా టేస్టీగా ఉందండి. సో, ఈ విధంగా మనం చక్కగా బాగా వేపుకోవాలండి. కొంచెం సేపు మగ్గపెట్టాలన్నమాట. ఆ తర్వాత మూత తీసి మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలన్నమాట. ఈ విధంగా వేపేటప్పుడు ఈ యొక్క అల్లం వెల్లుల్లి పేస్టు ఆ యొక్క మష్రూమ్ ముక్కలకు కూడా పట్టి చాలా రుచికరంగా ఉంటదండి. సేమ్ మష్రూమ్ ఇదే విధంగా మీరు వండుకోండి. ఎంత బావుంటదో మష్రూమ్ ముక్క చప్పగా ఉండదండి. మసాలాలన్నీ పట్టి మాంసం తిన్నట్టే ఉంటదన్నమాట. సో, మనం బాగా వేపుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు మనం బాగా వేపుకోవాలన్నమాట. ఈ విధంగా వేపుకుంటే చక్కగా మష్రూమ్ ముక్క అనేది మంచి రుచికరంగా, ఫ్లేవర్‌గా ఉంటదన్నమాట. బాగా వేపుకోవాలండి మనం. ఆ తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మగ్గపెడతామండి. ఆ తర్వాత మళ్ళీ మూత తీస్తాము. మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుంటామండి. ఈ విధంగా కొంచెం ఎక్కువ ఓపికగా కలుపుకుంటూ మనం వంట చేస్తే కూర అనేది చాలా టేస్టీగా వస్తదండి. ఆ తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. సరిపడినంత కారం వేసుకోవాలన్నమాట. 2-3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటే చాలా రుచిగా ఉంటదండి. మీ కూర క్వాంటిటీ బట్టి చూసుకోవాలన్నమాట. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం అనేది తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకొని మళ్ళీ మనం బాగా కలపాలండి. బాగా కలపాలన్నమాట. ఆ యొక్క కారం, ఉప్పు ఆ యొక్క మష్రూమ్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం వాటర్ ఏసేసుకోవాలన్నమాట. ఒక గ్లాసున్నర వాటర్ ఏసుకోవాలండి. కర్రీ అయితే చాలా వస్తది. సో, ఎంత బాగా వస్తదంటే అంత వస్తది. ఆ తర్వాత మనం వాటర్ ఏసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత మనము ఇంక మూత పెట్టేయడమేనండి. సో, బాగా కలుపుకుంటే మనకి మొత్తం అంత ఈవెన్‌గా అంత ఉప్పు, కారం అన్నీ స్ప్రెడ్ అవుతాయండి. ఆ తర్వాత మనము మూత పెట్టేసుకోవడమే మాట. ఓకేనండి. ఆ తర్వాత బాగా ఉడికిన తర్వాత అండి మనం మూత తీసుకొని మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటాం. కొత్తిమీర యాడ్ చేసుకుంటే కూర చాలా రుచికరంగా ఉంటదండి. కొత్తిమీర కంపల్సరీ మష్రూమ్ కర్రీలో యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం మూత పెట్టేస్తాం. నోరూరించే మష్రూమ్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.